ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ జడల బాలరాజు. నేను మా కూరగాయల తోటలో ఒక చిన్న ప్రయోగం చేయడం జరిగింది. ఘనజీవామృతానికి ప్రత్యామ్నాయంగా పచ్చి పేడలో నీళ్లు మరియు ద్రవజీవామృతం కలిపి టమాటా మొక్కలకు పోయడం జరిగింది. ఈ విధంగా పోసిన మరుసటి రోజే భూమిలోంచి ఈ విధంగా వానపాములు మరియు క్రిమి కీటకాలన్నీ కూడా, సూక్ష్మజీవులన్నీ కూడా లోపలి నుండి 15 అడుగుల లోపలి నుండి మట్టిని పైకి తేవడం జరిగింది. ఈ విధంగా చెట్టు చుట్టూరా మట్టి గుల్లబారడం ద్వారా మొక్క అద్భుతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ చిన్న టమాటా మొక్కకు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఇప్పటికీ గమనిస్తే ఆ మట్టిలో లోపల సూక్ష్మజీవులు, వానపాములు కదులుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా ఘనజీవామృతం లేని సమక్షంలో ముఖ్యమైన మొక్కలకు ఈ విధంగా కూడా పచ్చిపేడ, నీళ్ళు మరియు ద్రవజీవామృతం కలిపి కూడా ఇచ్చుకోవచ్చని ప్రయోగం చేస్తున్నాను. ఈ సమస్త సృష్టిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కాబట్టి నేను ఏ విధంగా అయినా కూడా సక్సెస్ అవ్వాలనే దృక్పథంతో ప్రతి విషయంలో ప్రయోగాత్మకంగా ఆలోచించి ప్రయోగాలు చేస్తుంటాను. రైతులందరూ కూడా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాలు చేసి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై భారత్.